హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ముందు ఒక 2 లిటిల్ స్టార్స్ ఉన్నారు కదా. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎంత అల్లరి చేయబోతున్నారు ఈ ఇంటర్వ్యూలో, అండ్ ఇంట్లో ఎంత అల్లరి చేస్తారు, వాళ్ళ మూవీస్ ఏంటి, అసలు వాళ్ళ గురించి వాళ్ళే చెప్తారనమాట. సో పేరైతే నేను చెప్పేస్తాను, ఆరోహి అర్ణవ్. పేరు చాలా బాగుంది కదా, ఆరోహి అర్ణవ్, చాలా క్యూట్ నేమ్స్. అండ్ హాయ్ ఆరోహి, హాయ్ అర్ణవ్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? యా గుడ్ గుడ్. సో ఏంటి అసలు డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, నువ్వేంటి ఇంత ఫార్మల్గా రెడీ అయ్యి వచ్చావు, నువ్వేమో ఇంత ట్రెండీగా వెస్ట్రన్లో వచ్చావు. సో ఎక్కడి నుంచి? m.y apparel. మై అప్రల్. ఎలా చెప్పాలి అది? అప్రల్. ఓకే, ఏంటిది m.y? సో చాలా డ్రెస్ చాలా బాగుంది. ఎలా అనిపించింది నీకు? ఎలా అనిపించింది డ్రెస్? చాలా కంఫీగా ఉంది, సాఫ్ట్ మెటీరియల్. సాఫ్ట్ మెటీరియల్. నీవు చాలా ఫార్మల్గా వచ్చావు. ఓకే, సో ఫస్ట్ మీ ఇంట్రడక్షన్, నీ గురించి చెప్పు. పేరు కాకుండా మిగతాది. పేరు నేను చెప్పేశాను ఆల్రెడీ. నేను ఒక 25 యాడ్స్ చేశాను. 25 యాడ్స్ చేసావా? ఓకే. ఒక 3 మూవీస్ చేశాను. ఓకే. సో ఆరోహి, ఇప్పటి వరకు నువ్వు 25 యాడ్స్ చేశానని చెప్పావు కదా. 25 యాడ్స్ ఇప్పుడు మనం లిస్ట్ చేయాలంటే నువ్వు చెప్పేసరికి నైట్ అయిపోద్ది. సో నాకు మూవీస్ చెప్పు, ఎన్ని మూవీస్ చేసావు? ఒక 4 చేశాను. 4 మూవీస్ చేసావు. ఓకే, ఒకసారి చెప్పవా 4 మూవీస్? ఒకటి మట్కా విత్ వరుణ్ తేజ్ గారితో మట్కా. హెబా పటేల్ ఒక మూవీ, ఆ పేరు ఇంకా రాలేదు. ఓకే, అప్కమింగ్ మూవీ. ఓకే. థర్డ్ వన్ అర్జున్ సన్ ఆఫ్. ఓకే, రీసెంట్గా వచ్చింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇంకొకటి కళ్యాణ్ రామ్. ఓ రాజాసాబ్ కూడా చేసావు ప్రభాస్ గారు. ఓకే, ఆల్ అంటే చాలా పెద్ద పెద్ద మూవీస్ చేసావు కదా. ఓకే, అర్ణవ్ నువ్వేం చేసావు? ఇప్పుడు నేను హైయర్ గ్రేడ్స్లో నేను ఎక్కువ మోడలింగ్ చేయను. ఓకే. సో నేను ఒక 6-7 యాడ్స్ చేశాను, ఇంకా 2 మూవీస్ చేశాను. ఒకటేమో చారి 311 వెన్నెల కిషోర్ గారిది. ఓకే. ఇంకా దేవరా. ఓకే, 2 మూవీస్ చేసావు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమైనా చేస్తున్నావా? నెక్స్ట్ ఏం చేయట్లేదా ప్రెసెంట్? ఓకే. సో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు మూవీస్లో. కళ్యాణ్ రామ్ గారితో ఫస్ట్ నుంచి వద్దాము. వరుణ్ తేజ్ గారితో ఆ మూవీలో చాలా బాగా కనిపించావు కదా నువ్వు. వరుణ్ తేజ్ గారి డాటర్ కింద చేసావు, చాలా బాగా కనిపించావు, మంచి ట్రెడిషనల్ లుక్లో కనిపించావు నువ్వు. సో ఆ మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పు వరుణ్ తేజ్ గారితో. వరుణ్ తేజ్ సార్ అయితే మంచిగా లైక్ చాలా ఫ్రీక్వెంట్లీగా బాగా మాట్లాడతారు అందరితో. చాలా ఫ్రీక్వెంట్గా బాగా మాట్లాడతావు అందరితో. చెప్పు. అండ్ ఏం చెప్పినా మంచిగా చెప్తారు. ఏదైనా కావాలా, చాలా బాగా చేసావు. నీకు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా వరుణ్ తేజ్ గారు? ఏమి ఇచ్చారు, ఏమన్నారు? అంటే షార్ట్స్ ఫాస్ట్ అయిపోతాయి నాది. లైక్ ఇప్పుడు సార్ 4-5 చేస్తారనుకో, లైక్ షార్ట్స్ 4-5 షార్ట్స్ చేస్తారనుకో, నేను ఒక 2-3 షార్ట్స్ కంప్లీట్ చేసేస్తాను. అంటే టేక్సా? టేక్స్. హీరో గారి కన్నా ఫాస్ట్ టేక్స్లో చేసేసింది అనమాట. ఏమన్నారు? సో అట్లా చాలా బాగుంది, గుడ్ గర్ల్ అని కూడా చెప్పేవారు. చాక్లెట్స్ ఏమైనా ఇచ్చేవారా? ఇచ్చేవారు, కానీ నేను వద్దా. ఎందుకు చాక్లెట్స్ తిన్నావు నువ్వు? ఎక్కువ కాదు, తక్కువ తింటా. ఎందుకు మమ్మీ తిడతారా? అవును తిడతారా? తింటారు, జస్ట్ అట్లా తినద్దు కొంచెం. ఓకే, మమ్మీకి తెలియకుండా నువ్వు ఎప్పుడైనా చాక్లెట్స్ తిన్నా? మమ్మీకి తెలియకుండా, ఇప్పుడు మమ్మీకి తెలిసి మమ్మీ ఒకటే తింటున్నా మమ్మీ అని చెప్పి ఒకటి తిని మమ్మీకి తెలియకుండా బ్యాక్ ఎన్నిసార్లు చేసావు? ఒక 4-5 టైమ్స్ అట్లా. ఇప్పుడే తెలిసిందా మమ్మీకి అది? లేదు. అసలు చెప్పావా ఇట్లా 4-5 టైమ్స్ నీకు తెలియకుండా? చెప్తావా? ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా చెప్తావా? మమ్మీ రియాక్షన్ ఏంటప్పుడు? మమ్మీ రియాక్షన్ నెక్స్ట్ టైం చేయద్దు ఇట్లా. ఓకే. అంతేం తిట్టనే కొట్టదు. షీఈస్ వెరీ కైండ్. ఎందుకు మమ్మీ ఇక్కడ కూర్చున్నారని అలా చెప్తున్నావా? లేదు, నేను ఎప్పుడు అట్లా చెప్పాను. షీఈస్ వెరీ కైండ్. ఓకే. అండ్ నెక్స్ట్ మూవీ హెబ్బా గారితో చేసినప్పుడు? ఆమె ఏం చేయలేదు, నేను జస్ట్ సిరి ఉన్నాయి కదా బిగ్ బాస్ లో, ఆమె చైల్డ్హుడ్ క్యారెక్టర్ నేను చేశాను. ఓకే. అండ్ నెక్స్ట్ అర్జున్, మన కళ్యాణ్ రామ్ గారి మూవీది, ఆ మూవీ ఎక్స్పీరియన్స్? అక్కడ శ్రీకాంత్ సార్ కూడా ఉన్నారు. సార్ కూడా సేమ్ కాంప్లిమెంట్ ఇచ్చారు, వరుణ్ తేజ్ సార్ ఇచ్చారు. లైక్ చాలా ఫాస్ట్గా చేసేస్తున్నావు. అట్లానే సార్ కళ్యాణ్ రామ్ సార్ కూడా లైక్ చాక్లెట్స్ ఇస్తారు.
తిన్నావా? తీసుకునేదాన్ని. అప్పుడు లైక్ షూట్ టైంలో కూడా చాక్లెట్స్ ఉన్నాయి లైక్ ఆ షార్ట్లో. అప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చింది సార్ నాకు. ఓకే అప్పుడు బాగా అనిపించింది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు రాజాసాబ్లో ఎలా? రాజసాబ్లో నేనేమంత ప్రభాస్తో చాలా క్లోజ్గా ఉండేది, బట్ చాలా మాట్లాడావా ప్రభాస్ గారితో? మాట్లాడా? అంత లేదు, అంటే జస్ట్ నార్మల్గా కూడా మాట్లాడలేదా? నార్మల్గా కూడా కాదు, జస్ట్ లైక్ ఫ్రీ కూడా ఇట్లా ఐ టు ఐ చూసుకున్నాం అంతే. అంతేనా? ఓకే. ఎలా అనిపించింది ప్రభాస్ గారు మూవీ చేయడం? కళ్యాణ్ రామ్ ఆయన హైట్ బట్టి ఐ వాజ్ స్కేర్డ్ అట్లా చూడడానికి. యూ స్కేడా? ఎందుకు? నువ్వు చిన్న పిల్లవాళ్ళ? ఇంత ఇట్లా చూడాలి కదా. రియల్ బాహుబలి ఇలా ఉన్నారు. ఆయనే కదా బాహుబలి. అవును. ఓకే. అర్నవ్, అండ్ కమింగ్ టు యూ, చారీ 111 ఎక్స్పీరియన్స్ వెన్నెల కిషోర్ గారితో. అంటే నేను వెన్నెల కిషోర్ గారితో ఎక్కువ మీట్ కాలేదు, ఎందుకంటే నేను విలన్ చిన్నప్పుడు రోల్ కాబట్టి. సో నేను సైడ్ క్యారెక్టర్ కాబట్టి నేను ఎక్కువ వెన్నెల కిషోర్ గారితో కలవలేదు. ఇంకా నా షార్ట్స్ అయితే చాలా తక్కువ ఉండే, ఇంకా క్విక్గా అయిపోయినాయి. ఓకే. అండ్ నువ్వు కంప్లీట్లీ మోడలింగ్ సైడా? ఎక్కువ మోడలింగా, మూవీ సైడా? మోడలింగ్ సైడ్. ఓకే. అండ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో విజయ్ తలపతి. ఓ, విజయ్ తలపతి గారా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? బాలకృష్ణ. బాలకృష్ణ గారా? వావ్, చూసి నేర్చుకోండి సార్. బాలకృష్ణ గారి వైబ్ ఎలా ఉంటుంది చూడండి. ఓకే. బాలకృష్ణ గారి అసలు ఏమి ఇష్టం బాలకృష్ణ గారి దాంట్లో? అన్స్టాపబుల్. ఆయన ఒకటి చెప్తారు కదా అన్స్టాపబుల్ అని, ఆయన మేనరిజం ఐడియా ఉందా? అదంటే ఇట్లా అని. బాలయ్య గారిది ఏదన్నా సాంగ్ కానీ డైలాగ్ కానీ? ఫస్ట్ బాలయ్య గారు ఎందుకు ఇష్టం చెప్పు. ఆయన అన్స్టాపబుల్ చేసేటప్పుడు ఎంత లైక్ ఆయన ప్రొఫెషన్ ఇట్లా అన్ని తీసుకొస్తారు, ఇట్లా అన్ని కామెడీగా జోక్స్గా బాగుంటుంది. చూసారా సార్, ఈ ఇండస్ట్రీలో ఇంతమంది యాంకర్స్ ఉండగా, అంటే లైక్ పెద్ద యాంకర్స్ ఇంత ఉండగా కూడా బాలయ్య గారు యాంకరింగ్ నచ్చింది అంటే ఆయన ఎంత బాగా ప్రూవ్ చేసుకున్నారు, ఎంత బాగా చేస్తున్నారు అనేది. అటు ఇంత లిటిల్ కిడ్ నాకు బాలయ్య గారు అంటే ఇష్టం అని చెప్తున్నారు. ఓకే. ఏదన్నా సాంగ్ కానీ ఆయన డైలాగ్ కానీ? నేను పాడితే మమ్మీ తిడతారు, వద్దు, అందుకని నువ్వు ఒకదానివే పాడాలి. నాతో ఇంకేమైనా పాడితే సరే, అన్నయ్య పాడతాడు, నువ్వు పాడవా? ఎందుకు? ఓకే, నువ్వు పాడు నేను కోరస్ ఇస్తాను. సింగర్ కాదు. నీ చేతిలో కట్టుబాల. డాన్స్ కూడా చేస్తావా? ఓకే. ఇంకేదైనా? ఇంకేనా అంటే ఏదో హింట్ ఇస్తున్నాడు మీ అన్నయ్య. అరే తిప్పు తిప్పు తిప్పు, అరే సిప్పు సిప్పు సిప్పు, అరే మామ ఎప్పెక్లా, అరే మామ ఎక్పెక్లా. ఓకే. ఎప్పుడైనా అడిగావా మమ్మీని ఈ స్టైల్లో ఏమైనా తీయమ్మని? అడగలేదా? ఎందుకు? కొడతారనా? ఏం లేదు, బట్ నాకు ఎప్పుడు అట్లా చేయబుద్ది కాదు. సింగింగ్ అంటే అట్లా బాగుంటుంది. ఓకే. ఏ క్లాస్ అన్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు 7th అయిపోయింది. 7th అయిపోయింది, 8th. సో ఏది నీకు బాగా ఇష్టం? స్టడీస్ చూసుకోవడమా లేదంటే స్పోర్ట్సా? స్పోర్ట్సా? ఓకే. నార్మల్లీ ఏ సబ్జెక్ట్ ఇష్టం నీకు? నార్మల్గా సైన్స్ అండ్ మ్యాథ్స్. సైన్స్ ఓకే, మ్యాథ్స్ తీసేది నాకు రాదు. ఓకే. స్పోర్ట్స్లో ఏది బాగా ఇష్టం? స్పోర్ట్స్ అన్నీ. క్రికెట్ ఆడతావా? ఐపీఎల్ చూస్తావా? ఓకే. ఐపీఎల్లో నీకు ఇష్టమైన టీం? సిఎస్కే. ఒక ఇద్దరు సిఎస్కే ఫ్యాన్స్ ఇక్కడికి వెళ్తే ఎలా తెలుస్తుంది అంటే ఇలా అనమాట, మ్యాచింగ్. ఓకే. సో సిఎస్కే ఎందుకు ఇష్టం? ధోని, జడేజా, ఇంకా. ఓకే. నాకు ఒకటి చెప్పు, బికాజ్ నువ్వు ఐపీఎల్ సిఎస్కే ఫ్యాన్ అన్నావు కాబట్టి, నేను సిఎస్కే ఫ్యాన్ కాబట్టి, ఒక అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, రీసెంట్ సిఎస్కే అప్డేట్ ఏంటి? సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ విత్ ఎంఐ. అది ఎప్పుడో తెలుసు మనకి, అది రీసెంట్గానే వచ్చింది. కొన్ని రూమర్ చిన్న తల ఈస్ బ్యాక్ అని ఏమైనా విన్నావా? వినలేదా? రైనా మనకి మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు, నాట్ ఫర్ ప్లేయర్ బట్ ఫర్ కోచ్ అనుకుంటా. ఓకే. అండ్ ఇష్టం లేని టీం ఏంటి ఐపీఎల్లో? ఇష్టం లేని టీం అంటే ఇష్టం లేని అని కాదు, జస్ట్ నార్మల్గా ఈ టీం కాకుండా మిగతా అన్ని ఇష్టం అన్నట్టు. జీటీ. ఎందుకు? అంతేనా? ఓకే. ఈసారి కప్పు ఎవరు కొడతారు అని నువ్వు అనుకుంటున్నావు?
సిఎస్కేనా? ఈసారి అంటే ఆర్సీబీకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, నువ్వు చూస్తావా క్రికెట్? ఎందుకు? ఓకే, నీకేం గేమ్స్ అంటే ఇష్టం? నాకు బ్యాడ్మింటన్ ప్లస్ స్విమ్మింగ్ ఇష్టం. బ్యాడ్మింటన్ ప్లస్ స్విమ్మింగ్. ఓకే, ఇంకా ఇంకా అంటే ఇది 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 ఆడుతుంది అదే ఆమెనా కట్టమీనా అమీనా కట్టమీనా. ఎవరు నేర్పించారు నీకు అది? మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ నేర్పించారా? ఓకే, స్కూల్లో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ స్టడీస్లో? స్కూల్లో అదే స్టడీస్లో అయితే నాకు ఈవీఎస్ అండ్ ఇంగ్లీష్. ఈవీఎస్ అండ్ ఇంగ్లీష్. సైన్స్ అండ్ ఇంగ్లీష్. ఎందుకు సైన్స్? సైన్స్లో ఎన్వైరన్మెంటల్ ఇంకా యానిమల్స్ ట్రీస్ అన్ని లైక్ అన్ని మంచిగా ఉంటాయి. ఓకే, సో నువ్వు 4 మూవీస్ చేసావు. 4 మూవీస్లో చాలా మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నీకు. సో అందరూ మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు నీకు. ఏ డైరెక్టర్ నీకు బాగా ఇష్టం ఈ 4 మూవీస్లో? రాజాసాబ్ డైరెక్టరా, అర్జున సన్ ఆఫ్ ఏజెన్సీ డైరెక్టరా, మట్కా డైరెక్టరా, లేదా హెబ్బా పటేల్ సినిమా డైరెక్టర్? మట్కా. ఎందుకు? మట్కాస్ నాట్ ఓన్లీ మట్కాస్ డైరెక్టర్ సార్, వాళ్ళ అసిస్టెంట్స్ అందరు బాగా చూసుకుంటారు. యాజ్ నౌ వచ్చేసి కరుణా కుమార్ సార్, ద డైరెక్టర్ ఆఫ్ మట్కా మూవీ. ఆ సార్ అయితే నాకు మొన్న షూట్ అయినప్పుడు నేను ఆయన పక్కన ఇట్లా కూర్చున్నా. ఆయన అడిగారు నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి నాన్ వెజ్ అంటే ఐ టోల్డ్ ఒక క్రాబ్ అని చెప్పా. క్రాబ్ తింటావా? ఓకే, సో క్రాబ్ తింటాను. అప్పుడు సార్ చెప్పగానే సరే మనం తెచ్చుకుందాము నెక్స్ట్ రేపు అని చెప్పారు సార్. నేను ఓకే సార్ తెచ్చుకుందామని నేను చెప్పా. రేపు నెక్స్ట్ డే లంచ్ అప్పుడు సార్ క్యారవాన్లో ఆ ప్యాకెట్ అక్కడ పెట్టారు. నేను చూసి ఆయన వచ్చి ఇదిగో ఇది క్రాబ్ ఉంది నువ్వు తిను అని ఇచ్చారు. ఓకే, అట్లానే బాగుంది మంచిగా స్టఫ్ క్రాబ్. ఎందుకంటే మిగతా డైరెక్టర్స్ ఎవరు క్రాబ్ కొనివ్వలేదు, అందుకని చెప్పేసి మిగతా డైరెక్టర్స్ అందరూ ఇష్టం లేదు. మట్కా సినిమా డైరెక్టర్ మాత్రం మంచిగా పీతలు తెచ్చి ఇచ్చారు కాబట్టి మట్కా సినిమా డైరెక్టర్ మాత్రం ఇష్టం, అంతే కదా? అంటే నాట్ ఓన్లీ క్రాబే కాకుండా ఇంకేమన్నా చూసుకున్నారు. ఓకే ఓకే, అంటే నీకు అందరి దగ్గర నుంచి ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది కదా, హీరోస్ కన్నా సింగిల్ షాట్లోనే చేసేస్తున్నావు అని. సో ఒక గేమ్ ఆడుకుందామా? దంషల్ అట్స్ తెలుసా నీకు? నేను ఒక మూవీ పేరు చెప్తాను, అది నువ్వు యాక్ట్ చేసి అన్నయ్యకి చెప్పు. అన్నయ్య గెస్ట్ చేశాడు అనుకో, నేను కూడా ఒప్పుకుంటా. ఓకే ఓకే, అన్ని మూవీస్ తెలుసా నీకు? అన్నీ తెలుసా? పాత మూవీస్ తెలుసు, కొత్త మూవీస్ ఎక్కడి నుంచి, ఏ మూవీ నుంచి నీకు తెలుసు? నీకు గుర్తున్న మూవీ చెప్పు ఒకటి, దాన్ని బట్టి నేను ఒక ఇయర్ ఎస్టిమేట్ చేసుకుంటా. ఇప్పుడు అయితే నేను ఇయర్ ఎస్టిమేట్ చేసుకుంటా అంటే కనీసం 2020 ఎప్పుడు చెప్తా దగ్గర తండేలు అంటే మొన్న రిలీజ్ అయింది అది. అది కూడా మొన్న కూడా కాదు, నేను ముందు మంత్ 1 month కూడా అయింది. బాగా సార్లు గుర్తు చేసుకోండి మేడం. సలార్ మొన్న 2020 డిసెంబర్. ఓకే ఓకే, సలార్ అంటే మొన్న రీసెంట్గా వచ్చిన మూవీస్లోనే నీకు ఇవ్వాలన్నమాట. ఓకే, సరే. ఓకే, తెలుసు కదా. నువ్వు అన్నయ్యకి చెప్పు, అన్న నువ్వు ఫాస్ట్గా మాట్లాడద్దు, జస్ట్ యాక్ట్ చేయాలి. పోలీస్. చెప్తున్నా గేమ్ చేంజరా? గేమ్ చేంజర్. నేనేదో ఊరికే అంట మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి. ఫైటర్. ఆర్మీ. ఎవరు అక్కడ ఏంటి కైమా చేస్తున్నావు ఏంటి అక్కడ? కైమా కొడుతున్నావు.
అంటే నరికేశారు. బాలకృష్ణనా ఉందా దాంట్లో మట్కానా కాదా చెప్పు ఇంకా నా చేసి చెప్తుంది. మూవీ పేరు యాక్ట్ చేయలేకపోతే, మూవీ పేరు తెలుసు కదా, యాక్ట్ ఆ మూవీని డిస్క్రైబ్ చేయలేకపోతే. అర్జున్ అర్జున్ సన్ ఆఫ్ విజయదంతి. కాదు, నాకు ఒక డౌట్. ఇప్పుడు నువ్వు ఓకే, ఇల్లు ఓకే, మీ అన్నయ్య ఈ కనెక్షన్ ఎలా చెప్పావు? ఎందుకంటే మా అమ్మ పేరు అర్జున్. ఓకే, మీ మామగారి పేరు అర్జున్, అలా లింక్ చేసావా? ఓకే ఓకే. నీ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీ నుంచి. నేను యాక్టింగ్ చేస్తాను. నువ్వు యాక్ట్ చేస్తావా? షూర్. అయితే నువ్వు వద్దు, నువ్వు కనుక్కో, నువ్వు మీ అన్నయ్యకి ఇవ్వు, మీ అన్న నాకు చెప్తారు. ఓకే, ఒక మూవీ. ఆల్రెడీ నీకు ఒక పాయింట్ పోయింది తెలుసా, నువ్వు లేట్ చెప్పావు. ఇప్పుడు తీస్తుంది డిక్షనరీ మొత్తం తీసి ఏ మూవీ చెప్పాలా అని ఆలోచించి అప్పుడు ఆలోచిస్తా. అన్న పడుకోండి, అన్న మీరు పడుకోండి, నేను కూడా పడుకుంటా. చెప్పు, ఏం కాదు. అది కొంచెం పెద్ద గురించి సెంటిమెంట్ కాబట్టి ఆవిడకి వచ్చింది కంఫర్ట్గా ఉన్నా చెప్పు. ఏంటో చెప్పు. నమ్మకం లేదంట. ఓకే ఓకే గుడ్. కమాన్, మేము నువ్వు కావాలంటే టైం పెట్టుకో, మేము జస్ట్ 1 minute ఫినిష్ చేసేస్తాం. హౌస్ హీరో పుష్ప, అల్లు అర్జున్ గారి మూవీయా? అలా వైకుంఠపురంలో. నా 30 seconds చెప్పేసాం. సరే, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తా. ఇంకోసారి అన్నకు ఒక పాయింట్, నీకు ఒక పాయింట్. ఇప్పుడు ఇంకొకటి మీ ఇద్దరికి ఇస్తాను, అందులో ఎవరు ఫాస్ట్ కంప్లీట్ చేస్తే వాళ్ళు విన్. ఓకే, వాళ్ళకి ఒక చాక్లెట్ నేను టైం పెడతాను. ఓకే, నీకు తెలిసిన మూవీస్ మళ్ళీ ఇయర్ ఒకటి, ఆ ఇయర్లోనే చెప్పాలి. ఓకే ఓకే. కల్కియా? రాయొద్దు చావాలా? ఇప్పుడు ఈ అన్న హీరో అనుకో. సార్ నేను వెళ్ళిపోతున్నాను సార్, మీరు మాట్లాడుకోండి. గేమ్ ఏంటి, మాట్లాడకూడదు. యాంకర్. లవ్ స్టోరీయా? ఓకే, డిస్టర్బ్ చేయండి, సారీ మేడం. తప్ప ఇంకేం లేదా? తండేలా? హీరో ఎవరు పోనీ చెప్పు. నాగ చైతన్య. నా ఫేవరెటా విజయ్ తలపతి. తెలుగులో అంట రామ్ చరణ్. గేమ్ చేంజర్. RRR. సూపర్. అమ్మా, ఆ రియాక్షన్ చూడండి, ఏదో సాధించినట్టు. అసలు అంతసేపు తీసుకున్నావు. సరే, ఇప్పుడు మీ అన్నకి సార్ నాకు ఇవ్వు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు నేను ఇస్తాను. గెస్ చేయాలా? అవ్వదు అది. సరే, చాలా ఈజీ అది. రాదు. ఓకే,
బాహుబలి, ఆచార్య, బాహుబలి తర్వాత ఏం మూవీ వచ్చింది? నువ్వే చెప్పు, బాహుబలి ఇంకేం? 2. బాహుబలి 2, బాహుబలి 3, బాహుబలి 1, 2. కలికి అయిపోయింది, చూసా. ఈజీ. సరే గుడ్, ఇస్తా ఈసారి టఫ్ ఇస్తా. టఫ్ కాదు, నువ్వు ఏ మూవీ చూడలేదు? తనకు సలార్ ముందు నుంచి వచ్చిన ఏమీ తెలియదు. సలార్ నుంచి వచ్చినవి మాత్రమే తెలుసు. అవన్నీ ఎవరైనా చెప్తారు. సరే కాదు, నేను ఇందాక ఏదో విన్నాను, మీ రామాయణం గురించి మీకు బాగా తెలుసు అంట. ఏం తెలుసు రామాయణం గురించి? అసలు రామాయణ ఫుల్ చూసేసాను కూడా. ఫుల్ చూసేసారా? ఎన్నిసార్లు చూసారు? ఆన్సర్ కాదు, ఎపిసోడ్స్ చూసాను. ఎపిసోడ్ మొత్తం తెలుసా? ఎందుకు రామాయణం అంటే ఇష్టం? రామాయణం కాదు, మా మమ్మీ పెట్టించింది అంతే. క్యాజువల్ గా అలా చూసేస్తూ అలా కంప్లీట్ చేస్తారు. ఓకే, అంతా తెలుసా రామాయణం? ప్రతి ఎపిసోడ్ తెలుసా? ఒక డౌట్ అడుగుతా. రామాయణంలో రాముడి మదర్ పేరేంటి? రాముడి మదర్ పేరు కౌశల్య. 3 ఉంటారు కదా, ఓన్ మదర్. కౌశల్య. ఆయన చెప్పేశాడు. సరే, ఆ ముగ్గురు పేర్లు చెప్పు. కౌశల్య, అదే లాస్ట్ లో ఉంటుంది కైకేయి, కైకేయి, సుమిత్ర. సుమిత్ర. బాగా తెలుసు. సూపర్ సూపర్. ఇంకొక క్వశ్చన్. అదే ఇప్పుడు రామ్ లక్ష్మణ్ ఇద్దరు ఫారెస్ట్ లో నడుచుకొని వెళ్తూ ఉంటారు కదా, అక్కడ హనుమంతుడు వస్తూ ఉంటాడు కదా, అక్కడ హనుమంతుడు ఫ్రెండ్ పేరేంటి? సుగ్రీవుడు. నువ్వు చెప్పమ్మా. సుగ్రీవుడు. ఆయన చెప్పిన తర్వాత నువ్వు అందేసుకో. ఓకే, సుగ్రీవుడు వాళ్ళ అన్నయ్య పేరు. నువ్వు ఆగు, నువ్వు వెంటనే చెప్పేస్తున్నావు. సుగ్రీవుడు అన్న పేరు బల్లాల దేవుడు. చెప్పు. మీరు పెట్టిన టీవీ షో సరిగ్గా చూడలేదు మేడం. ఇంటికి వెళ్ళి చాక్లెట్స్ ఇవ్వకండి ఫస్ట్ మీరు. ఇస్తే చాక్లెట్స్ ఇవ్వదు అసలు మమ్మీ. అంటే అంటే ఎప్పుడు ఒకసారి కొనిస్తారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగచ్చా? అడుగు. ఓకే, ఇప్పుడు హనుమంతుడు మధ్యలో ఎస్కేప్ అయిపోయింది చూసారా, ఆఖరికి పేరు చెప్పలేదు, లాస్ట్ లో అడుగుతా. ఇప్పుడు హనుమంతుడు లంకకి వెళ్తాడు, అప్పుడు లంకని ఎవరు గాడ్ చేస్తుండే? ఓకే, అంటే మనం సినిమా చూసినప్పుడు మెయిన్ క్యారెక్టర్స్నే పట్టుకుంటాం అనమాట. ఇలా గాడ్ చేసే వాళ్ళు, సముద్రం నుంచి పైకి వచ్చే వాళ్ళ పేర్లు మనకు తెలియదు. ఆ గాడ్స్ అవి వదిలేసి మెయిన్ క్యారెక్టర్స్ అడగవా ప్లీజ్? సరే, మెయిన్ క్యారెక్టర్ ఇది కట్ చేసేయండి సార్. సరే, సీతాదేవి ఎక్కడ రెస్ట్ తీసుకుంది? అశోకవనం. అక్కడ ఏ చెట్టు ఉండే? ఏ చెట్టు అయితే ఏంటి, చెట్టు చల్లగా ఉంది కూర్చుంటారు, మనకి ఎందుకు అయ్యి. అశోకవనం అని తెలుసు. చింత చెట్ట కాదా? ఏ చెట్టు? నాకు తెలియదు. మీకు తెలీదు, మళ్ళీ నాన్న అడుగుతున్నారు. మేడం మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నాకే క్వశ్చన్ అడుగుతా. చెప్పు. ఇప్పుడు 5 + 5 + 5 = 550 కదా. ఇప్పుడు ఎట్లా? నాకు తెలీదు. ఎందుకు ఇద్దరు మ్యాథ్స్ ఫెయిల్ ఏంటి? జస్ట్ పాస్. ఇద్దరు బార్డర్ పాస్. సరే సరే, ట్రై చేస్తా, అడుగు. 5 + 5 5 + 5 10 + 5 15 = 550. ఒక్క నిమిషం. 5 + 5 + 5 = 550. లాజిక్ చెప్పాలా? కాదు, దాన్ని మల్టిప్లై చేసినట్టున్నా. కాదా? కాదా? డివిజన్ చేసిదా? డివైడ్ చేస్తే 550 ఎందుకు వస్తుంది? నాకంటే పూర్లా ఉంది. ఎవరు సరే సరే, మీరు మధ్యలో ఒక లైన్ గీయచ్చు. 5 + లైన్ గీయచ్చా? వెయిట్, 5 చెప్పాలా ఆన్సర్? వద్దు, లెటెస్ట్ ట్రై. వీఆర్ సో ఇంటెలిజెంట్. ఎక్కడ హెల్ప్ చేయొచ్చు కదా కొంచెం. 5 + 5 10 వద్దు, నువ్వు హెల్ప్ చేయట్లేదు, నేనే చూసుకుంటాను.
5 + 5 అరే అరే ఆగరా, ఎందుకంత క్రిటికల్ అయిపోతున్నావు? మనం రాసుకుందాం నోట్స్లో. ఇప్పుడు అన్న ఏం చెప్పాడు? 5 ప్లస్ ఏది ప్లస్ ఇది 5 + 5 5 +5 ప్లస్ 5 + 5 5. ఇప్పుడు 5 + 5 + 5 = 550. సారీ 550. ఇప్పుడు దీన్ని మనం కనుక్కోవాలి. 5 + 5 + 5 550 పర్లేదు. ఇప్పుడు దీనికి ఒక లైన్ వేస్తే అమ్మాయిలకి లైన్ ఏముంది తప్ప ఈ లైన్లు తెలియదే మనకి. నాకు డౌట్ ఉంది. ఏంటి దీంట్లో డౌట్? 5 పోనీ చిన్న క్లూ ఏదన్నా ఇవ్వచ్చుగా. ఇచ్చాను 1 లైన్ మధ్యలో. 1 లైన్ మధ్యలో గీయాలా? ఎక్కడైనా గీసుకోవచ్చా? సైలెంట్. 15 15 + 5 + 5 20. ఆన్సర్ చెప్పాలా? చెప్పు. ఇప్పుడు పాడైపోతే కొంతసేపట్లో. సరే దాన్ని ట్రై చేయండి. చెప్పండి. ఇది చాలా సింపుల్. మనం లాస్ట్ ఒక్క ట్రై చేసేసి గివ్ అప్ ఇచ్చేద్దాం. ఓకే మరి అంత ఈజీగా ఇవ్వద్దు. బంద్ చేయండి. 5 అరే సరే నేను ఇద్దరు పోయి వచ్చాక ఏం లేదు, ఈ మధ్యలో ఇది తీసేయి. ఇగో ఈ 5కి కింద ఈ సర్కిల్ ఉంది కదా, దానికి ఇలా లైన్ గీస్తే 550 అయిపోద్ది. అంతేనా? కాదా? సరే చెప్పారు ఆన్సర్. చెప్పు. ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ ఇట్లా ఉంది కదా, అవును. దాని ప్లస్లో అటు పైన ఇంకా మధ్యలో ఇటు సైడ్కి ఓ లైన్ గీస్తే ఏమవుతుంది? 4 అవుతుంది కదా. కాబట్టి ఏమవుతుంది? 545 + 5 ఎంత? 550. సార్ ఓకే. మ్యాథమెటిక్స్ నాకు చేసే 3 ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతాయి. కాదు, ఆ ప్లస్లో ఒక గీత గీసి దాన్ని 4 చేసి 540 + 5 545 + 5 50 550 అంట. ఎవరు చెప్పారు సార్ మీకు? ఎవరు చెప్పారు ఈ లెక్క? మా ఫ్రెండ్స్. వావ్ సూపర్. తీసుకెళ్ళి 2వ క్లాస్లో పడి. ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అడగండి, ఏదో క్వశ్చన్ అడుగుతా అన్నారు ఇందాక. రామాయణం. మనకు తెలియంది అది, మళ్ళీ మనకు ఆ క్వశ్చన్స్ అడుగుతారండి. చెప్పండి. ఓకే ఇట్లా అని ఉంటుంది. ఏంటిది? అమ్మ ఆ పేరెంట్ మేడం క్వశ్చన్ మీరు అడగాలి, ఆయన కాదు. థర్డ్ వైఫ్ పేరెంట్ కైకేయి. కైకేయి వాళ్ళ మేడవరు అసిస్టెంట్. ఇట్లుంటది. కైకేయి వాళ్ళ పని మనిషి ఎవరు? కైకేయి వాళ్ళ పని మనిషి ఎవరు? నాకేం తెలుసు వాళ్ళ పని మనిషి. 1 2 దీనికి టైం కూడా రామాయణంలో పని మనిషి గురించి వినలేదు నేను. చెప్పండి. ఏంటి మేడం ఆన్సర్ చెప్పరా? ఏంటది? మందరి. నేను చెప్పాను, గివ్ అప్ ఇచ్చాను నీకు. సారీ నాకే పాయింట్, నేను గివ్ అప్ ఇవ్వలేదు. ఇంకొక విషయం, ఇది నేను విన్ అయిపోయాను. నేను గివ్ అప్ ఇవ్వకుండా నువ్వు చెప్పేశావు.